అయితే వచ్చేసిందే, ఇప్పుడే వచ్చిందే. ఇదిగో నాకు లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మా చెల్లెలు అయితే వచ్చేసిందే, ఇప్పుడే వచ్చిందే. ఇదిగో మాట్లాడు, ఎట్లా తీసినావా తీలేదురా నైనా ఇక్కడ బావా, ఇక్కడ అక్క, అక్కడ అద్ద. అదే హాయ్ చెప్పండి అందరూ. మాట్లాడుతుంది హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ ఆర్కేల్లోకి. ఇప్పుడైతే మా ఆవిడైతే వడలకైతే పిండి అయితే గ్రైండింగ్ చేస్తా ఉంది. ఇంట్లో వాళ్ళు మా చెల్లి వీళ్ళంతా కలిసి ఈ రాఖీ ఎప్పుడు కడితే ఏ టైంలో కడితే మంచిదని, రావుకాలం ఎప్పుడు పోతుందని దాని గురించి అయితే ఆలోచించుకుంటా ఉన్నారు అక్కడైతే. ఇప్పుడు ప్రస్తుతానికి మా నాన్న అయితే కొబ్బరి అయితే తరుముకుంటాను పాయసం లెక్కి. ఇప్పుడైతే టైం మధ్యాహ్నం 2 గంటలు అయితే కావస్తుంది. ఇప్పుడైతే మంచిగా ఉంటుందని మేమైతే రాఖీ కట్టే కార్యక్రమం అయితే మొదలు పెడుతున్నాము. తొందరగా రాఖీ కట్టేసి మా చెల్లెలు ఊరికి వెళ్ళాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇంత దూరం నుంచి వచ్చింది కాబట్టి నేను ఎందుకు మళ్ళీ లేట్ చేసి పొద్దుపోయి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకైతే నేనైతే తొందరగా అయితే రాఖీ అయితే కట్టించుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒక చిన్న మాట ఏమనుకోకుంటే, ఫ్రెండ్స్ మీలో ఇలా ఎంతమంది రాఖీ పండుగ జరుపుకున్నారో కామెంట్లు అయితే చెప్పండి. ఎందుకంటే కొంతమంది అన్న చెల్లెళ్ళు ఎలా ఉంటారంటే చిన్న చిన్న గొడవలతో మొహతాపాలతో ఉంటారు. వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో బాగా ఎంజాయ్గా బాగా కలిసిమెలిసి ఇలాగే జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నాకు ఈ సంవత్సరం జరిగినట్టు రాఖీ పండుగ ఎప్పుడు ఇలా అయితే జరగలేదు. నేనైతే ఈ సంవత్సరం చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. నాకైతే 3 చెల్లెళ్ళు అయితే బాగా నీట్గా అయితే కట్టినారు. నాకైతే ఇంకా చాలా ఆనందంగా అయితే ఉన్నది. నాకు ఎప్పుడు ఇలాగే జరగాలని పండగ అనేది నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. మీరు కూడా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. మా చెల్లెలైతే రాఖీ అయితే కట్టింది. రాఖీ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఈ రాఖీ నా చేతికి చూడటానికి చాలా పెద్ద రాఖీగా అయితే కనిపిస్తుంది. నా మీద ఎక్కువ ప్రేమ ఎక్కువ ఉండటం వల్ల ఇలాంటి రాఖీ అయితే తీసుకొచ్చింది అయితే నేనైతే అనుకునే మనసులో. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నా ఆనందం అయితే ఎట్లా ఉండదో తట్టుకోలేకైతే ఉన్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం నాకు అంత హ్యాపీగా అయితే ఉండదు. ఎందుకంటే పిలిచిన వెంటనే మా చెల్లెలు అయితే వస్తానన్నా అనేసింది. అలాగే మా బావ కూడా సరే అని తొడకొచ్చేసినాడు. అందుకే నాకు ఎంత సంతోషంగా ఉన్నది. నా ఆనందం ఇలాగే తీగా ఉండాలని నా నోరైతే తీపి చేసింది మా చెల్లెలు. నేను వెంటనే తిరిగి మా చెల్లెలకైతే నేను కొంచెం స్వీట్ అనేది పెట్టాను. దాంతో కూడా మళ్ళీ నాకు అరటిపండు అనేది అయితే తినిపిస్తుంది. అప్పుడైతే నేను ఒక చిన్న పిల్లోడు మాదిరిగా అయితే ఫీల్ అయినాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే మీరు చూశారు కాబట్టి మా ఫ్యామిలీ ఎలా ఉండదో, మా ఈ హ్యాపీనెస్, మా అనుబంధం ఎలా అనిపించిందో మీరు కామెంట్లో ఖచ్చితంగా నాకైతే చెప్పి తీరాలా. ఎందుకంటే మీరు ఎలా అనుకున్నారో నేను తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా అయితే ఉన్నాను. నాకు ఎలాంటి కన్ను దిష్టి అనేది తగలకోకుండా మా చెల్లెలైతే నాకైతే హారతి అయితే ఇస్తుంది. అలాగే మా రక్షాబంధనకు కూడా బాగా గట్టిగా అయితే బలంగా అయితే పూజ అయితే చేస్తూ ఉన్నది. ఇది తెగిపోకోకుండా ఇలాగే గట్టిగా ఉండాలా. మా అన్నకు ఎలాంటి ఇబ్బంది అనేది ఈ సంవత్సరం పొడుగుకు జరగకూడదని హారతి అయితే ఇచ్చి నా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నది. మీరైతే చూస్తూనే ఉన్నారు. మా అన్న చెల్లుల అనుబంధం ఎలా ఉండదో చూశారు కదా ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టు అనిపించి ఉంటుందని అనుకుంటున్నాను. అలా అనిపించి ఉంటే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.
ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని మిమ్మల్ని అయితే కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. అయితే చాలా దూరం నుంచి నా కోసం నేను బాగుండాలని, నాకు లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి నా కోసం అయితే దూరం వచ్చింది కాబట్టి నేనైతే మా చెల్లికి ఒక చీర అందులో పసుపు కుంకాలు అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మొదల